దీప కన్నబిడ్డను కాంచనకు ఇచ్చి నిజం చెప్పిన కార్తీక్ అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కార్తీక్ దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. జోష్న నిజ స్వరూపం బయటపడాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక ఇంకా జోష్న శత విధాల ప్రయత్నం చేసి దీపడ్డు తొలగించుకుని కార్తీక్ జీవితంలోకి జోష్న రావాలి అనుకుంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కార్తీక్ని పెళ్లి చేసుకోవాలని ఆశలు పెంచుకున్నా సొంత మరదల్నే కదా కార్తీక్ పెళ్లి చేసుకున్నాడు. జోష్న ఆశలన్నీ అడియాసలు అయిపోవడంతో కార్తీక్ మీద మరింత ప్రేమ, దీప మీద మరింత కోపాన్ని పెంచుకుంది జోష్న. అయితే ఇంకా అలా పెంచుకున్న జోష్న దీపడ్డు తొలగించాలని చాలా ప్రయత్నాలు చేసి చివరికి దీప కార్తీక్ల పెళ్లి రోజు కూడా వాళ్ళిద్దరూ కలిసి ఉండకూడదు అన్న ఉద్దేశంతో దీపను ఇంట్లోనే ఉండమని జోష్న కార్తీక్ని తీసుకుని గుడికి వెళ్ళాలి, అక్కడ రుద్రాభిషేకం చెయ్యాలి, అభిషేకాలు చేయాలి, మొక్కుకున్నాను బావతో కలిసి చేయిస్తాను అని ఏదో మసిపూసి మారేడికాయ చేసి సుమిత్రను మభ్యపెట్టి మొత్తానికైతే కార్తీక్ను తీసుకువెళ్ళు అని చెప్పేటట్టుగా చేసేసరికి ఇంకా జోష్నను తగని తప్పని పరిస్థితిలో కార్తీక్ గుడికి తీసుకువెళ్తాడు. నువ్వు ఇదంతా కావాలనే ప్లాన్ చేసావు కదా జోష్న, మా భార్య భర్తలిద్దరూ కలిసి ఉండకూడదనే కదా నువ్వు ఇలాంటి ప్రయత్నాలు చేశావు. చూడు జోష్న, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను దీపను నువ్వు దూరం చేయలేవు. ఎందుకంటే అది నీ వల్ల కాదు, అది నీకు సాధ్యం కాని పని. ఎప్పటికీ కూడా నువ్వు మా నుంచి మమ్మల్ని దూరం చేసే ప్రసక్తి లేదు. దీప నేను ఎప్పటికీ కలిసే ఉంటాము, మా ఇద్దరి జీవితాల్లోకి నువ్వైతే రాలేవు అంటూ గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు కార్తీక్. అయితే వార్నింగ్ ఇచ్చేసరికి అది చూద్దాం బావా, నువ్వు ఎలా నా లైఫ్లోంచి తప్పించుకుంటావో అది చూద్దాము అని చెప్పి ఇంకా దీప కార్తీక్లు ఇద్దరు కూడా అనుకుంటారు. కార్తీక్ జోష్నలు ఇద్దరు కూడా అనుకుని ఇంకా అక్కడి నుంచి గుడికి వెళ్ళి గుళ్ళో అభిషేకాలు అవన్నీ చేసిన తర్వాత గంట అరగంటలో వచ్చేస్తానన్నది. సుమారు 5 గంటల వరకు రాదు. మధ్యాహ్నం అక్కడే ఉంటుంది, అటు తిప్పుతూనే ఉంటుంది. ఇంటికి వెళ్ళాలి అని ఇంటి దగ్గర నుంచి ఫోన్లు వస్తున్నా వెళ్ళడానికి వీల్లేదు బాబా, ఈరోజు నేను నీకు సెలవు ఇవ్వలేదు, అగ్రిమెంటు రద్దు చేయలేదు, నేను చెప్పినట్టుగా నువ్వు నాతో ఉండాల్సిందే. పెళ్ళిళ్ళకి, పెళ్లి రోజులకి, బర్త్డేలకి నేను నీకు సెలవిస్తేనే తప్ప నీ అంతట నువ్వు సెలవు తీసుకోవడానికి వీల్లేదు అంటూ కార్తీక్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించి ఎప్పుడో 5 గంటలకి వదులుతుంది. ఇంకా కార్తీక్ ఇంటికి వచ్చి దీపం తీసుకుని ఇంటికి వెళ్తాడు. ఏంట్రా కార్తీక్ ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను అని చెప్పి సుమారు ఇప్పుడు 6 గంటలు అవుతుంది. అందరూ కలిసి గుడికి వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నాం కదరా, మరి ఇదేంటి మీ మొదటి పెళ్లి రోజున కూడా పని చేయక తప్పదా అనగానే అదంతా జోష్న వల్లే అత్తయ్య అని చెప్పి దీప చెప్తుంది. దీప అని చెప్పాను కానీ చెప్పనివ్వరా, దీపనైనా చెప్పనివ్వు, నువ్వైనా చెప్పు. జోష్న ఆపేసింది కదా, మీరిద్దరూ కలిసి ఉండడం జోష్నకు అస్సలు ఇష్టం లేదు కదరా, అందుకనే జోష్న నిన్ను ఎక్కడికి వెళ్ళొద్దని ఆపేసి ఉంటుంది అంతే కదా అనగానే అది కాదమ్మా, అవేం కాదు అని చెప్పి ఇంకా కార్తీక్ ఎంత నచ్చ చెప్పాలని చూసినా కాంచన మాత్రం వినిపించుకోదు. చూడమ్మా, మేము ఎందుకు ఇన్ని రోజులు ఎలా చేస్తున్నామో నీకు అర్థం కావట్లేదు. ఈ విషయాలన్నీ బయటకు వచ్చే రోజు తొందరలోనే వస్తుంది. ఈ విషయాలన్నీ బయటికి వస్తే అప్పుడు ఇదంతా మేము ఎందుకు చేస్తున్నాము, ఏ ఉద్దేశంతో చేస్తున్నాము, అసలు మేము చేయడానికి కారణం ఏంటో అన్నీ నీకు తెలుస్తాయమ్మా అంటూ ఇంకా కాంచనకైతే నచ్చ చెప్తాడు కార్తీక్. దీపకి 7వ నెల వచ్చేస్తుంది. జోష్న ప్రయత్నాల్లాగే ఉంటాయి. కార్తీక్ తనని కాపాడుకుంటూ సుమారు ఇంచుమించుగా దీపను కాపాడుకుంటూ ఉంటాడు. దీపకు 8వ నెల వచ్చేసేసరికి తనకు సడన్గా పెయిన్స్ వస్తాయి. 8వ నెలలో పెయిన్స్ రాకూడదు కదా అక్క అని చెప్పాను కానీ అవును, కొన్ని మంచినీళ్ళు వేడి నీళ్ళు తీసుకొస్తాను, ఒక్కొక్కసారి వాతమును కూడా నొప్పులు వస్తాయి అని గబగబా వేడి నీళ్ళు ఎచ్చబెట్టి తీసుకొచ్చి వేడి నీళ్ళు ఇచ్చేసరికి కొంచెం సర్దుకుంటుంది. ఇప్పుడు ఎలా ఉందమ్మా దీప అనగానే ఇప్పుడు బాగానే ఉంది అని ఇంకా సర్దుకున్న తర్వాత బాగానే ఉంది అన్న ఉద్దేశంతో ఆలోచించుకుని ఇంకా దీప అలాగే పడుతుంది. 9వ నెల వచ్చిన తర్వాత
హాస్పిటల్కి పలానా డేట్ని రమ్మనగానే దశరథు వచ్చి మరీ తీసుకెళ్ళి కూతుర్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. కాంచన వీళ్ళంతా కూడా వస్తారు. కాంచనకి ఇప్పటికీ నిజం చెప్పవా కార్తీక్ అనగానే చెప్తాను మామయ్య, చెప్పే తరుణం వచ్చేసింది. ఈ బిడ్డను తన చేతిలో పెట్టి ఈ బిడ్డ ఎవరి వారసురాలో, ఏ ఇంటి వారసురాలో, ఏ ఇంటి ముని మనవరాలో, ఎవరి ముని మనవరాలో మొత్తం విషయం చెప్పేస్తాను మామయ్య. దీపకి ఇన్ని రోజులు పడ్డ కష్టాలు చాలు. దీప కష్టాలు పడడం నేను చూడలేను, అందుకే నిజం చెప్పేస్తాను మామయ్య అని చెప్పి ఇంకా కార్తీక్ అంటాడు, ఎలా నిజం చెప్తావో అది చూస్తాను అని జోష్న అనేసరికి జోష్న చెంప చెల్లు మనిపిస్తాడు దశరథు. ఇన్ని రోజులు నాకు నిజం తెలియదనుకున్నావా? నాకు నిజం తెలుసు, కానీ కన్న ప్రేమ నాకు ఉన్నా పెంచిన ప్రేమ కూడా ఉండేసరికి నేను నా మనసుని కంట్రోల్ చేసుకుని నిన్ను బయటకు గెంటలేక దీప నా కన్న కూతురని ఒప్పుకోలేక ఎంత మదన పడుతున్నానో నాకు తెలుసు. అయినా నీకు ఆస్తి కావాలా, మా ప్రేమ అభిమానాలు కావాలా? నీకు కావాల్సింది ఆస్తి మాత్రమే, కానీ దీపకు కావాల్సింది మా కన్న బిడ్డ అనే ప్రేమ. అది నీకు అర్థం కావట్లేదు అనేసరికి అది కాదు నాన్న డాడీ అని చెప్పనేసరికి, వద్దు జోష్న, నువ్వేంటో నీ మనస్తత్వం ఏంటో నాకు బాగా తెలుసు. నీకు ఆస్తి మాత్రమే కావాలి. శివనారాయణ గారి మనవరాలు అనే హోదా ఒకటి ఉంటే చాలు, అంతకు మించి నీకేమీ అవసరం లేదు. నువ్వు కేవలం ఆ హోదా కోసం, ఆ ఆస్తి అంతస్తు దానికోసమే నువ్వు వెంపర్లాడుతున్నావని నాకు క్లియర్గా అర్థమైంది. అది నువ్వు అర్థం చేసుకో అంటూ మాట్లాడేసరికి, అది కాదు నాన్న, నన్నొక్కసారి అర్థం చేసుకోండి అనగానే నిన్ను అర్థం చేసుకోవాలా? దీప ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడలేదని అర్థం చేసుకోవాలా? ఆస్తి అంతస్తు ఉంటే చాలు, ఇంటి వారసురాలు స్థానం ఉంటే చాలు, ఎవరిని ఎలా అయినా ప్రాణాలు తీయడానికైనా వెనకాడవు అనేది అర్థం చేసుకోవాలా? చెప్పు జోష్న, ఎలా అర్థం చేసుకోవాలి? దీప నీకేమన్యాయం చేసింది? తానే ఇంటి వారసురాలు అన్న విషయం తెలిసాక దీప నిన్ను ఎప్పుడైనా నేనే ఇంటి వారసురాల్ని అని అన్నదా? అనలేదు. పోని దీప స్థానంలో నువ్వు ఉండుంటే ఖచ్చితంగా నువ్వు ఏం చేసేదానివి? ఖచ్చితంగా నువ్వు ఊరుకుంటావా? అస్సలు ఊరుకునేదానివే కాదు. ఎందుకంటే జోష్న గురించి నువ్వు ఎప్పుడూ ఆలోచించవు కాబట్టి, దీప గురించి నువ్వు ఎప్పుడూ ఆలోచించవు కాబట్టి, దీపను నీకు ఒక అడ్డుగోడగా అనుకుంటున్నావే తప్ప దీప వల్ల నీకు ఎలాంటి ప్రమాదం ఉండదని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. దీపే నీకు అడ్డు అని అనుకుంటున్నావు. ఎప్పటికీ దీప నీకు అడ్డు కాదు. దీపని నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. దీప జోలికి రావద్దు జోష్న. అంతా ఒకటైపోయారన్నమాట. ఇప్పుడు నేను ఇంటి వారసురాల్ని కాదు అన్న విషయం బయట పెట్టేద్దామనుకుంటున్నారన్నమాట అని చెప్పానగానే, పెట్టేస్తాము అని చెప్పి అక్కడి నుంచి కాస్త కార్తీక్ దశరథ్ అయితే జోష్నను తీసుకుని పక్కకి వచ్చేస్తాడు. ఈలోపు దీపకు బిడ్డ పుట్టింది అని చెప్పనేసరికి, ఆడబిడ్డ పుట్టింది అనగానే మా అమ్మ మళ్ళీ పుట్టింది అని కాంచన చాలా సంతోషపడిపోతుంది. ఇంకా కాంచన తల్లిని బిడ్డని చూడడానికి లోపలికి రావడంతో బిడ్డను చేతిలో పెట్టి, మీ అమ్మే మళ్ళీ నీ మేనకోడలి కడుపున పుట్టిందమ్మా అని చెప్పనేసరికి, మేనకోడలా అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటుంది కాంచన. అవునమ్మా, తను నీ సొంత మేనకోడలు, నా రక్తం పంచుకు పుట్టిన నా కూతురు అని చెప్పి ఇంకా దశరథ్ అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? జోష్న కదా నీ కడుపును పుట్టిన నీ కూతురు, మరి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు? ఈ రకంగా మాట్లాడుతున్నావేంటన్నయ్య? అసలు ఎలా మాట్లాడగలుగుతున్నావు? జోష్న నీ కూతురు కాదు అన్నప్పుడు ఇన్ని రోజులు ఎందుకు బయట పెట్టలేదన్నయ్య? మీ వదిన గురించి ఆలోచించమ్మా. మీ వదిన ఏమైపోతుందో. జోష్నే తన కన్న బిడ్డని ఎన్నో ఆశలు పెంచుకుంది మీ వదిన. ఇప్పుడు జోష్న తన కన్న బిడ్డ కాదు అన్న విషయం తెలిస్తే తను ఎక్కడ తట్టుకోలేదో అన్న ఒకే ఒక్క కారణం చేత ఇన్ని రోజులు నేను నిజాన్ని బయట పెట్టలేకపోయాను. లేదంటే బయట పెట్టేవాణ్ణే. అందుకే చెప్పలేక ఇన్ని రోజులు ఆగిపోయాను అంటూ చెప్పేసేసరికి, ఇప్పుడు అని చెప్పాను కానీ, నీ సొంత మేనకోడలే నీకు కోడలుగా రావాలని నువ్వు ఎంత ఆశపడ్డావో నీ సొంత మేనకోడలే నీ కోడలుగా వచ్చింది. తనే నీ సొంత మేనకోడలు అంటూ
కార్తీకు అటు దశరథు ఇద్దరు చెప్పేసేసరికి ఇన్ని రోజులు ఆ ఇంట్లో ఎందుకుంటున్నారు అని మమ్మల్ని ఎన్నో ప్రశ్నలు వేసావు కదమ్మా, ఇప్పటికి అర్థమైందా మేము ఎందుకుంటున్నామో, ఎందుకు ఆ ఇంట్లో అన్నీ భరిస్తూ ఉండవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందో ఇప్పటికి తెలిసిందా? అది దీప పుట్టిల్లు కాబట్టి జ్యోత్స్న ఏదైనా చేస్తుంది అన్న ఒకే ఒక్క కారణం చేత ఇన్ని రోజులు జరుగుతున్నవన్నీ కూడా చూస్తూ దీప కార్తీకుల మధ్య జ్యోత్స్న బావల మధ్య యుద్ధం జరుగుతుంది. ఎప్పటికప్పుడు జ్యోత్స్న నన్ను ఏదో చెయ్యాలని ప్రయత్నిస్తూ ఉంటే బావ నన్ను ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ వచ్చాడు అత్తయ్య అని చెప్పి ఇంకా దీప చెప్తుంది. ఆ జ్యోత్స్నను వదిలిపెట్టను అనగానే, జ్యోత్స్నను నువ్వేమీ చేయనవసరం లేదమ్మా, మేమే అంతా చేయగలము. జ్యోత్స్న గురించి ఆలోచించుకు, దీప గురించి మాత్రమే ఆలోచించు. దీప భవిష్యత్తు ఏంటో దీప గురించి ఆలోచించి ఆ బిడ్డను నీ చేతిలో పెట్టాము. ఇప్పుడు నేను నిజం బయట పెట్టేస్తాను. ఈ ఇంటి అసలైన వారసురాలు నీ సొంత మనవరాలు జ్యోత్స్న కాదు, దీపే అన్న విషయం మా నాన్నకు చెప్పేస్తాను అని చెప్పి ఇంకా దశరథు చెప్తాడు. చెప్పేసరికి నేనే చెప్తాను అన్నయ్య అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుతుండగా వీళ్ళ మాటలన్నీ కూడా అప్పుడే గుమ్మం దగ్గరికి వచ్చిన శివనారాయణ సుమిత్ర ఇద్దరు విని ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అంటే ఇన్ని రోజులు జ్యోత్స్న నా మనవరాలు అనుకున్నాను, జ్యోత్స్న నా మనవరాలు కాదన్నమాట, దీపే నా అసలైన మనవరాలన్నమాట అన్న విషయం అర్థమైపోతుంది ఇంకా దశరథికి ఇటు సుమిత్రకి కూడా. చూద్దాం మరి ఇప్పుడు జ్యోత్స్నని ఇంటి నుంచి బయటకు గెంటేస్తాను అని చెప్పి ఇంకా సుమిత్ర అనేసరికి, నీ ఆరోగ్యం ఓకేనా సుమిత్ర అనగానే, నాకేమవుతుందండి, నా సొంత రక్తాన్ని నేను చూసుకోవాలి కానీ ఎవరో కూతుర్ని నేను నా కన్నబిడ్డలా ఎలా చూసుకుంటాను? ఇన్ని రోజులు నీకు ఈ నిజం చెప్తే నువ్వు తట్టుకోలేకపోతే నీకు ఎలాంటి పరిస్థితి వస్తుందోనన్న భయంతోనే ఇన్ని రోజులు నేను నిజాన్ని చెప్పలేకపోయాను సుమిత్ర, నన్ను క్షమించు అంటూ దశరథ్ కాస్త సుమిత్రకు క్షమాపణ చెప్పి దీపే తన సొంత కూతురు అన్న విషయాన్ని బయటపెడతాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.